పదా. కాలికి బట్టలు మీతో దారిన దొరికిందే పదా. అరే వద్దురా వద్దురా, తీసుకుంటాలే పారా. అరే ఆమె చనిపోయినట్టుందిరా. ఏం లేదులే కారా. ఈరోజు నా పుట్టినరోజు కదా, ఈ సంవత్సరం అయినా కొత్త డ్రెస్సు కేకు కొనిస్తావా? ఇంత కొనేస్తావు నా దగ్గర లేదు కానీ నీ పుట్టినరోజు నాన్న నువ్వు సంతోషంగా ఉన్నా నీకు చూపిస్తారా? ఇవి నీ చేతులతో వాళ్ళకి ఇది ఇస్తున్నా. దాంట్లో నలుగురికి పట్టడమే అసలు సెలబ్రేషన్. నాన్న నువ్వు చెప్పిన దాంట్లో నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాన్న నేను హ్యాపీగా ఉన్నప్పగా మనం ఇంటికి వెళ్దాం. నువ్వు వెళ్ళా మనకు చాలా మీ ఎమ్మెల్యే పీకే రావు. ఈరోజు మా అబ్బాయి బర్త్డే ఉంది, ఘనంగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నా, మీరందరూ రావాల్సిందిగా కోరుచున్నా. ఏంటి ఇంకా రాలేదు? ఏసేపు పని తొందరగా కానీ గెస్ట్లు వస్తున్నారు. అలాగే రండి రండి జీకే రావు గారు, బాగున్నారా? బాగానే ఉన్నామండి. ఏంటి ఈ మధ్య బాగా సంపాదిస్తున్నట్టున్నారు? ఎంత వెనకేసారండి కొడుక్కి? ఎంతో వెనకేసాంలేండి. మేము 2 చేతులతో సంపాదిస్తే మీరు 4 చేతులతో సంపాదిస్తాం. మీరేం తక్కువ కొడుకుని రాజకీయాల్లో దింపేశారుగా. రండి రండి ఏకే రావు గారు, బాగున్నారా? బాగున్నామండి. ఏంటి ఈ మధ్య విదేశాల్లో తప్పించి స్వదేశంలో కనిపించట్లేదు? అంతా లండన్ బ్యాంకుకేనా? అంటున్నా ఏం లాభం లేండి, మేము రబ్బర్ స్టాంపులుగా అంతా మీ చేతిలోనేగా ఉంది. ఏముంది లేండి సార్, వీళ్ళంత బలకింద చేతులు పెట్టి సంపాదించిన, మీరు ఎన్ని స్కాములు చేసినా, నేను అంత కల్తీ చేసి సంపాదించిన అంత వాళ్ళ కోసమే. రండి రండి బాగున్నారా? ఏంటి సార్ పులిహార అని అంటున్నారు? మా ఇంటి పేరు పులి, నా పేరు హారం రాణి. పులి హారం రాణి. అదేలేండి పులి హారం రాణి. ఏంటి ఈ మధ్య ఏదో పదవి వరించిందని విన్నాను. ఏముంది సార్, నిధులన్నీ ఊడ్చేశాక చిప్ప చేతికిచ్చినట్టు చర్చి చైర్మన్ పదవి మా చేతికిస్తే ఏం లాభం? మాకు తెలుసులేండి రాణి గారు, మీ సార్ దాంతో రికమెండేషన్ చేయించుకోండి. ఆ చర్చి చైర్మన్ పదవిలోకి ఎందుకు వచ్చారో ఆ 100 ఎకరాల చర్చి భూమి కోసమేగా. ఆగాగరు ఓట్ మీద దూసిపోతున్నా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు ప్రసవంలేమో అన్నట్టుంది. బయట మీడియా వాళ్ళు జనాలు నీ మాటలు విన్నారనుకో, నాకున్న పదవి కూడా ఊడిద్ది. అయ్యా అయ్యా ఏంటి ఏసేపు? స్టూడెంట్స్ అయ్యా, ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఆయా చెప్పు, బాగున్నావా? దేవుడి దేవాలు బాగానే ఉన్నాయా? ఓరి నీ పాసు కాలా, 10 ఏళ్ళ కిందట్టున్నావు, ఇప్పుడు అట్లానే ఉన్నావు. నన్ను గుర్తుపట్టలే? అయ్యా మీరు నేనయ్యా మీ పక్కింట్లో అద్దెకుండలే ఏకే రాని, గుర్తుపట్టలే? ఏంది యోసేపు ఎప్పుడు దేవుడి కృప అంటావు కానీ దేవుడు చెప్పింది కూడా పట్టించుకో. దేవుడు ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొందారు. వాక్యం చదువుతారు కానీ నాలా అభివృద్ధి పొందరే. బైబిల్లో ఏమనుంది? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనలే. ఫాలో అవ్వండి అయ్యా, ట్రెండ్ ఫాలో అవ్వండి. బైబిల్ గురించి ఇంతేనా మనకి తెలిసింది? బైబిల్లో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్న తర్వాత ఊరి వెర్రివాడ నీ ప్రాణం ఇప్పుడే అడుగుతున్నాను అనలేదా? అది చదవలేదు అనుకుంటా. అంతేలే, నీ ప్రాణం దేవుడు ఇప్పుడే అడుగుతున్నాడు అనుకుంటా. అంతేలే, ఎవరికి ఇష్టమైన బైబిల్ బోధన వాళ్ళు చేసుకుంటూ నిజమైన మార్గం నుండి తొలగిపోతున్నాం. సరే ఇంతకీ హ్యాపీ బర్త్డే బాయ్ ఎక్కడ? అరే ఏంటా నువ్వు? నీ
నీకోసం లక్షలు లక్షలు బట్టి డ్రెస్ కొంటే నువ్వేంటి ఈ డ్రెస్ వేసుకొచ్చా? డాడ్ ఫ్యాషన్ టిక్ టాక్ లో రీల్స్ చూడట్లేదా? ఏం పిచ్చో ఏమో, నీ పిచ్చి బాగా ముదిరిపోతున్నట్టుంది. డాడ్ పిచ్చి కాదు డాడ్, నీ పొలిటీషియన్ ఫాలోవర్స్ కన్నా నా టిక్ టాక్ ఫాలోవర్స్ ఎక్కువ డాడ్. నా టిక్ టాక్ ఫాలోవర్స్ కన్నా 1% ఓటేస్తే చాలు డాడ్. ఈ స్టేట్ నెక్స్ట్ సీఎం నువ్వే డాడ్. ఏడ్చావులే కానీ పద కేక్ కట్ చేద్దాం. ఇది కదువు కనపడటం లేదా? తాగి వచ్చావా? నిన్న పని చదువుతున్నావు, నన్ను చూడు ఎంత తాగినా స్టడీగా ఉన్నా. ఐఎమ్ స్టడీ. చెయ్యి పైకి రేపుతా. సరే కేక్ కట్ చేసి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన ఏదో మీరే చేయండి రాణి గారు. పెద్ద దైవ భక్తులు సంఘ పెద్ద మీకన్నా ఎవరున్నారు? మీరే చేయండి ప్రార్థన. సరే అందరం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసి పెద్ద ఆశీర్వాదం పొందుదాం. అయ్యా బర్త్డే బాయ్ని దీవించయ్యా, మరింత టిక్ టాక్ వీడియోస్ చేస్తూ మరింత ఫాలోవర్స్ వచ్చేలా సహాయం చేయ. అలాగే తన తండ్రిని కూడా దీవించయ్యా. అతను ఎంతమంది జీవితాన్ని నాశనం చేసిన పీకేసిన ఈ పీకేరావే వడ్డీలేలా చేయండి అయ్యా. అలాగే మన సహోదరుడు ఏ కేరాకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. అతను ఎంతమంది దగ్గర లంచాలు తీసుకున్నా జనాన్ని మోసం చేసిన అవి ఏ కేరాకు ఎక్కువ 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 ఆశీర్వాదాలు వచ్చేలా సహాయం చేయండియా. అలాగే మన మధ్యన జీకేరావుని కూడా దీవించాయా. అలాగే నాలాంటి ఎంతోమంది ఆడవారిని అందంగా తయారు చేయడానికి మరింత అందంగా తయారు చేయడానికి మేకప్ అమ్ముతూ అందాన్ని మరింత అందంగా తయారు చేయడానికి జనాలు గోక్కునేటట్టు చేయడానికే నీకు వందనాలయ్యా. అతని వ్యాపారాన్ని కూడా అభివృద్ధి పొందేలా చేయండి. ఆమేన్. అమ్మా బాగా చేసాం అమ్మా. పర్వాలేదయ్యా. అరే నువ్వు లేరా బాబు. సరే హ్యాపీ బర్త్డే పాట పాడి కేక్ కట్ చేద్దాం. కానీ ఏంటి ఎప్పుడు పాడే బర్త్డే సాంగ్ ఏంటి ఆంటీ గారు? ఏం ట్రెండింగ్ సాంగ్ పాడండి ఆంటీ గారు. ఇవి కూడా ఉన్నాయి బాబు నా దగ్గర. నీకోసం నేను పాట పాడతాను. దేవుడి దర్శనం కూడా ఇచ్చాడు త్వరలో సినిమా తీయమని. We come in style of Jesus music. All your Jesus freaks out there, remove your filthy clothes, put on your clothes of praise and worship. Come on, yes. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. సిలువను చూడగానే నా విలువెంత తెలిసింది. అప్పుడు స్టైల్ మారింది, నా నడక మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది. నా మాట మారింది, నా రూటు మారింది. నా మాట మారింది, నా రూటు మారింది. ఈ టాలెంట్ కూడా ఉంది ఆంటీ గారు మీ దగ్గర? అవును బాబు, ఇలాంటివి చాలా ఉన్నాయి బాబు. నాది త్వరలో సినిమా కూడా తీయమని దేవుడు దర్శనం ఇచ్చాడు. సినిమా టైటిల్ కూడా రెడీగా ఉంది, రిజిస్టర్ చేయించుకున్నా. సినిమా టైటిల్ పేరేంటి ఆంటీ గారు? ఎజిబెల్ అందం బాబు. బైబిల్లో ఎజ్బెల్ పేరే తెలవకూడదని ఉంటే ఆ పేరుతో సినిమా తీసి ఎంతమంది నరకంలోకి లాగుతావు? దేవానికి స్తోత్రం. నాకెన్ని తలంతాలు ఉన్నాయి తెలుసా? నాకెన్ని వరాలు ఉన్నాయి తెలుసా? అసలు నాకెన్ని కార్లు ఉన్నాయి తెలుసా? నేను టచ్ చేస్తే ఆత్మ వసలైపోతాయి. చూస్తావా? టచ్. నిన్ను కూడా చేయమంటావా? చూడు. టచ్ టచ్ టచ్. ఇదేదిరా ఇది? నేను అడుగులే. ఇదేంటి యోసేపు పడుకొని కూడా పడిపోవట్లా? ఇతరులో నిజమే నా పరిశుద్ధాత్మ ఉంది, అందుకే పడిపోవట్లేదు. పోలీసులు అరెస్ట్ చేశారండి. అవునా? నా కొడుకునా? పులి హారం రాని కొడుకుని అరెస్ట్ చేస్తున్నారా? వస్తున్నా ట్రింగ్ ట్రింగ్. హలో
అయ్యగారు మీ అబ్బాయికి రేసింగ్లో బైక్ యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి. అయ్యో వస్తున్నా. ఏంటి వీళ్ళు ఫోన్ రాగానే ఉన్న పలంగా వెళ్ళిపోయారు. సార్ వీళ్ళు కూడా మాయమైపోయారా? వీళ్ళిద్దరు ఏరి? సరే మనమన్నా కేక్ కట్ చేద్దాం పదా. వీళ్ళిద్దరు ఏరి కేక్ కట్ చేద్దాం అంటే వీళ్ళిద్దరు కూడా మాయమైపోయారు. మైకీ విక్కీ విక్కీ మైకీ విక్కీ హలో, నేను మాలోకం హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. మీ అబ్బాయి ఫోన్లో గేమ్ ఆడుతూ బిల్డింగ్ పైన దూకేశాడమ్మా. మీ అబ్బాయి చాలా సీరియస్గా ఉంది. అలాగే మీ అబ్బాయితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అతను బాగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనుకుంటే అతని బాడీకి మెడిసిన్ సాయం చేయట్లేదు. త్వరగా మీరు హాస్పిటల్కి రండి. అయ్యో అయ్యా మీరేం బాధపడకండి అయ్యా. యేసు గొప్పవాడు. మీకు ఒక అవకాశం ఇచ్చి మీ బిడ్డల్ని కాపాడతాడు. మీరు కూడా నాతో పాటు ప్రార్థించండి. సరే యేసు ప్రియమైన దేవ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కదయ్యా. గొప్ప దయామయుడివి, కరుణా సంపన్నుడివి. ఒక్కసారి వీటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ బిడ్డల్ని కాపాడండి తండ్రి. వీళ్ళని ఆశీర్వదించండి తండ్రి. ఆమె గారు ఎంత డబ్బైనా పర్వాలేదు, మా అబ్బాయి 5 నిమిషాల్లో నా ముందు అన్నది. ఎవరితో రికమెండేషన్ చేయించుకోవాలో చెప్పండి. ఎవరితో? పిఎంతోనా సీఎంతోనా? ఎవరితో మాట్లాడించమంటారు? ఏంటండి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చుట్టం అనుకున్నా. సీఎం పిఎం అంటున్నావు. అసలు మీ కొడుకు ఏం చేశాడు తెలుసా? ఒక ముసలి వ్యక్తిని చంపి నగలు దోచుకెళ్ళాడమ్మా. అంతా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. వాళ్ళ దగ్గర ఐ విట్నెస్ ఉంది. నీ కొడుకు ఖచ్చితంగా ఉరి శిక్ష పడే అవకాశం ఉందమ్మా. దేవుడు తప్ప ఎవరు కాపాడలేదు నీ బిడ్డని. అదేంటి లాయర్ గారు, గంటకి ₹1 కోటి తీసుకునే మీరేనా ఈ మాట అనేది? ₹1 కోటి కాదమ్మా, 10 కోట్లు ఇచ్చినా ఎవ్వరు కాపాడలేరు. నిజమేనా? నేను నా కొడుకుని పెంచిన తీరు సరైనదేనా? లోక భక్తిని దేవునిలోకి తెస్తూ నాకు ఇష్టమైన భక్తిని దేవుని భక్తిగా మార్చి అందరి దారిని మళ్లించాను. అయ్యో అమ్మగారు ఏంటమ్మా బాధపడుతున్నారు? నన్ను క్షమించి యోసేపు. యూట్యూబ్లో వ్యూస్, చర్చిలో పెద్ద పదవి, ఇవే నా నిజమైన భక్తి అనుకున్నాను. కానీ నా వల్ల నా కొడుకు జైలు పాలయ్యేదాకా నాకు తెలియలేదు. ప్రార్థన చేద్దామమ్మా. పశ్చాత్తాపంతో తన పాపాన్ని ఒప్పుకొని దేవుని బ్రతిమాలుకుంటే ఆయన తప్పకుండా సాయం చేస్తాను. నేను నాతో పాటు ప్రార్థించాను. ఏమైనా దేనిగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా, అందరి కోసం ఈ లోకానికి వచ్చావు కదయ్యా. నేను చనిపోయే ముందు కూడా గర్భాకు విడుదల ఇచ్చావు కదయ్యా. అదే ప్రేమతో ఒక్కసారి రాణిగారి కొడుకుని కూడా జ్ఞాపకం చేసుకోండి. రాణిగారి కొడుకుని కూడా విడుదల ఇవ్వండి అయ్యా. ఆమె జడ్జి గారు నీ కొడుకు నోటి శిక్షను తప్పించి యావజ్జీవ గారు శిక్షగా మార్చారమ్మా. నీ దేవుడు గొప్పవాడు తల్లి. వందనాలు యేసయ్య. ఇక నీకు ఇష్టమైన భక్తితో నేను జీవిస్తాను. మీ దేవుడు గొప్పవాడు యేసేపు. మా కుటుంబానికి విడుదల ఇచ్చి మా కుటుంబం అందరినీ మంచి దారిని నడుచుకునేలా చేశాను. మేము ఇంత డబ్బుండి కూడా సంతోషంగా లేము. నువ్వు ఎలా ఉంటున్నావు యేసేపు? అయ్యా వెలగల మంచం తింటాము కానీ నిద్ర కొనలేము. విలువైన ఆహారం తింటాము కానీ మనకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడే అయ్యా. యేసులోనే ఆనందం, సంతోషం. ఆ ఆనందం సంతోషం మాకు కూడా కావాలి యేసేపు. సరే అలాగే అయ్యా. మా చర్చిలో సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మీరు కూడా రండి, మీకు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. సరే యేసేపు. ఈ స్కిట్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మీ పిల్లల్ని దేవునిలో పెంచండి. చిన్నప్పటి నుండి పిల్లల్ని దేవునిలో పెంచితే మంచిది. లోకంలో కాకుండా దేవునిలో పెంచండి. పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. అలాగే వాక్యం ద్వారా సత్యమైన మార్గంలో నడిపించండి.